ఇది తీసుకొని శ్రీపాదయత్నం తీసుకున్నవారు ఆ శ్రీపాదం తీసుకొని దాసుడికి కూడా ఎన్నోసార్లు ఆ శ్రీపాదయత్నం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం స్వామివారికి ఏం చేయాలి, కైంకర్యం చేయాలి అని అనుకుంటే ఒకటే చేయాలి. స్వామివారి జ్ఞానాన్ని పంచడానికి మహనీయులందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు, వారు పంచుతారు. కానీ మనం అనుష్ఠానాన్ని పంచడానికి మనమందరూ ఏకనిష్టగా చెప్పడం ఏంటంటే, స్వామివారు ఏ విధంగా అయితే నిత్యంగా అనుష్ఠానంలో కొన్ని ప్రబంధాలు, కొన్ని స్తోత్రాలు అనుసంధానం చేస్తున్నారో ఆ స్తోత్రాలను మనం అనుసంధానం చేస్తే స్వామివారి యొక్క కృపకు పాత్రమైనట్లు, స్వామివారి యొక్క శతజయంతి ఉత్సవాలను మనం జయప్రదంగా చేసినట్టు కూడా అవుతుంది. కాబట్టి అలందార స్తోత్రం కురేజుల యొక్క ఇది రెండవది. ఇప్పుడు మనం స్వామివారి యొక్క వైభవాన్ని ఎన్ని రోజులు ఎంతసేపు చెప్పినా అది తరిగేటువంటి విషయం కాదు. స్వామివారి యొక్క వైభవమే అది సముద్రం లాంటిది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మన ఈనాటి కార్యక్రమానికి ఒకటి వారి యొక్క గుణంలో నిత్యానుష్ఠానం ఒకటి, రెండవది స్వామివారి దగ్గర ఏంటంటే ధనం మదీయం తవ పాదపంకజం కరాను సాక్షాత్కరమానిజక్షుష. ఈ శ్లోకాన్ని చాలాసార్లు విన్నాను. స్వామివారి దగ్గర ఎంతమంది ఎంత ధనం తీసుకొచ్చేసినా దాన్ని చూసి కొట్టేవారు, కానీ దాని దగ్గర పోవాలనేటువంటి అపేక్ష కలిగినటువంటి వారు కాదు. కాబట్టి ధనం మదీయం తవ పాద పంకజం అని వారు చెప్పారంటే మనకు ధనం ఏంటంటే మన ఆచార్య యొక్క శ్రీపాదమే మనకు ధనం అనేటువంటి దాన్ని గుర్తుంచుకొని మనం కానీ స్వామివారిని స్మరిస్తుంటే, ఎందుకంటే మాతృవత్ పరదానాన్ని పరద్రవ్యాన్ని లోష్టవతే అనేటువంటి వారు చేసినటువంటి మహోపకారం అనేటువంటి ఎన్ని గ్రంథాలు వారు చూపించినటువంటి వాత్సల్యం, అదే దాసుడు ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఆచార్యాలయ భగవల్లాభం, భగవానాలయ ఆచార్య లాభం, ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేటువంటి మన పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులను స్వామి యథాతథంగా అనుష్ఠానంలో చూపించి మన అందరినీ కటాక్షించారు. వారు ఎక్కడున్నా కూడా వారి కటాక్షం మన మీద పూర్తిగా ఉంటుంది. దాసుడికి అవకాశం ఇచ్చినటువంటి గోపాలకృష్ణాచార్యులు, అదేవిధంగా నటగోపాచార్యులు, వీరిరువురు కూడా దాసుడికి ఎట్లా అంటే ఒక విధంగా నాకు అప్పుడు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే పుష్పమాలాను సూత్రం తెలుగుదారి అంటారు. ఇక్కడ కూర్చున్నదన్నీ మల్లెపూలు, నేను ఒక తీగ ఒక దారంలాగా ఉన్నాను నేను. కాబట్టి ఈ దారం అనేటువంటిది మీరందరినీ కలిపే విధంగా ఉంటుంది. కాబట్టి నాకేం యోగ్యత లేకపోయినా అంశమధ్యే భగవయత అన్నారు. అంశమధ్యే భగవయత అంటే భగానికి ఉంటేనే అంశం యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి దాసుడికి అవకాశం ఇచ్చిన స్వామి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్వామివారి కృపా కటాక్షం మనకి పరిపూర్ణంగా ఉండాలంటే స్వామివారి నామస్మరణం, స్వామివారి అనుష్ఠానం మనం చేసుకుంటే, వీలుంటే గ్రంథాల్లో వారు సేవించినటువంటి గ్రంథాలను సేవించవద్దు నేను చెప్పట్లేదు, సేవించండి. సేవించకపోవడం వారి దగ్గర మనం నేర్చుకునే అవకాశం లేని పరిస్థితుల్లో వారి స్మరణే మనకు ఉత్తారకం అని నేను చెప్పుకుంటూ అవకాశం బదులకు